సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, సో బిగ్ బాస్ 9 డీమాన్ పవన్ మీ అందరికి తెలుసు. సో వాళ్ళ ఫ్రెండ్నే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో అంటే డీమాన్ పవన్ ఎలా ఉంటుండే అంటే ఇంట్లో, అంటే నార్మల్ మన ఇళ్లలో ఎట్లా ఉంటామో అట్లనే బిగ్ బాస్ హౌస్లో కూడా ఉన్నాడా, లేకుంటే ఏమైనా చేంజెస్ వచ్చినాయా, అంటే వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఇవన్నీ మనం అడిగి తెలుసుకుందాం. సో ఆయన ఎవరో కాదు, గిరీష్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎట్లున్నావు? యా గుడ్ బ్రో. మీరు? సూపర్. కాదు, మీరు డ్యాన్స్లో అంత గ్రేస్ ఉంటుంది, అంత బాగా చేస్తారు, ఏంది వాయిస్ వస్తలేదు? లేదు కొంచెం నైట్ వేరే షూట్లో బిజీ ఉంటుంది. షూట్లో బిజీయా, పార్టీలో బిజీయా? లేదు పార్టీస్ ఏం లేదు మధ్య. పార్టీస్ ఏమి ఉండవు, మొత్తం షూట్లేనా? అంతేనా? అంతే. సో అంటే ఎక్కువ మీరు మై హోమ్ భూజో దగ్గర మీరు షూట్లు చేస్తారు అనుకుంటా, అంటే రీల్స్ కానీ ఇవి. అవును. సో అంటే ఎక్కువ ఆ ప్లేస్ని ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? యా మేము డే టైంలో ఎక్కువ పవన్కి షూట్స్ ఉంటాయి. ఓకే. ఎక్కువ వెబ్ సిరీస్ మా ముగ్గురు ఎక్కువ వాడు స్టార్టింగ్ చేసేవాడు. మనోడు వర్క్ చేసేవాడు స్టార్టింగ్లో జగదీష్ ఓకే. ఆఫీస్లో. ఏదో ఐ థింక్ టీసీఎస్లో అందులో వర్క్ చేసేవాడు. ఓకే. నేను ఆ టైంలో నేను వర్క్ చేసి ఖాళీగా ఉన్నా. నేను సంక్రాంతికి వస్తున్న మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. ఓకే. ఆ మూవీ చేసిన తర్వాత జాన్ తర్వాత మేము కలిసాం. అదే జనవరి టైంలో, ఫిబ్రవరి టైంలో. అప్పుడు నేను ఖాళీ ఉండే, వాళ్ళు వర్క్స్లో బిజీ ఉండేవారు డే టైంలో. ఓకే. సో మాకు ఎప్పుడు ఫ్రీ అయ్యేది అంటే నైట్ టైం ఫ్రీ అయ్యేది. నైట్ టైం చేయాలంటే మాకు లైటింగ్ ఉండేది. మొబైల్ నార్మల్ మొబైల్ 13 ఉండే యూజ్ చేసేవాళ్ళం జగదీష్ది. సో మాకు నైట్ టైం లైటింగ్ కావాలి. మాకు కరెక్ట్గా హైటెక్ సిటీ బిల్డింగ్స్ ఎక్కువ రిఫ్లెక్షన్ పడుతుంది కదా. సో మేము ఆ ప్లేస్ని చూస్ చేసుకున్నాం. ఓకే.